హాయ్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ స్వరూప్ రెడ్డిని. నిన్న టీవీ బైక్ పర్చేస్ చేయడం జరిగింది. ఆల్రెడీ వీడియో కూడా పెట్టడం జరిగింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను వెళ్ళిన దానికి ఫీడ్బ్యాక్ ఇస్తానని. కానీ నిన్న నైట్ మేము రావడం ఇంటికి లేట్ అయింది కనుక నైట్ పెట్టడం కావాలని ఇప్పుడు పెడుతున్నాను. ఇప్పటి వరకు ఈవీ బైక్స్లో ఒక పర్సన్ మాత్రమే డ్రైవ్ చేసుకుంటూ రావడం జరిగింది. కానీ మేమైతే మా నాన్నగారు నేను కలిపి అక్కడి నుంచి డైరెక్ట్గా 200 కిలోమీటరు ఎక్కడ ఆకుండా రావడం జరిగింది. ఇంకా 50 కిలోమీటర్ వరకు వెళ్తుంది బండి. 200 కిలోమీటర్ ఎక్కడ ఆకుండా రావడం జరిగింది. మనకు డౌట్ ఉండొచ్చు, ఈవీ బైక్స్ మీద ఇతర ఈవీ బైక్స్ అయితే అంత మైలేజ్ రావడానికి ఇప్పుడు ఎక్కడా లేదు. ఒకసారి వెళ్ళామంటే మళ్ళీ వెళ్ళి వస్తుందా, మళ్ళీ ఇంటికి రాగలమా అన్న డౌట్తో వెళ్ళాలి. కానీ మన బండి అయితే ధైర్యంగా గుళ్ళు మీద చేసుకుని వెళ్ళి వెనక్కి కూడా వచ్చొచ్చు. మేమైతే ఎక్స్పీరియన్స్ పొందాము. అదే అనుభూతి మీకు నేను చెప్తున్నాను డైరెక్ట్గానే. ఎందుకంటే మన ఇతరులకు చెప్పాలి అన్నా, మన ఇతరులకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా వాళ్ళ మనల్ని అడిగే ప్రశ్న ఏంటంటే మీరు డ్రైవ్ చేశారా అని అడిగే ప్రశ్న మనల్ని అడుగుతారు కనుక డైరెక్ట్గా ఈ మైలేజ్ ఎంతవరకు వస్తుంది అనే విషయం కోసం మేము డైరెక్ట్గా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము సమాధానం చెప్పగలం. ఎవరైనా మమ్మల్ని అడిగినప్పుడు కూడా మేము డైరెక్ట్గా ప్లానింగ్ చేసుకురాగలని చెప్పి ఈ బండి ఒక దమ్ము, ఈ బండి ధైర్యం, ఈ బండి మీద వచ్చే మైలేజ్ ఎంతవరకు ఉన్నదని మేము ఎక్స్పీరియన్స్ పొందాం కనుక ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా పొంది మీరు కూడా ఈ బండిని సొంతం చేసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్ రేట్ అనేది ప్రతి ఒక్కరి మానవ మనుగడలో చాలా ఎక్కువ పెరుగుతుంది కనుక మనం దాన్ని తగ్గించుకుని మన ఈవీ బైక్స్ మీద, ఈ కరెంట్ వెహికల్ మీద మనం దృష్టి పెట్టుకుంటే మనకి అమౌంట్ చాలా సేవ్ అవుతాం. ఇలాంటి బండి డాడీ గారు మనం అందజేసినందుకు డాడీ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇలాంటి బైక్ మనం పొందుకున్నాం, అనేక మందికి మనం కూడా మేలు కలిగించే వారికి అవుతాం. ఎందుకంటే ఈ రోజుల్లో పెట్రోల్ రేటు పెరుగుతుంది కనుక మనం హెల్ప్ చేసే వాళ్ళు అవుతాం. అది కాబట్టి ఈ బైక్ నేను సొంతం చేసుకున్నాను. 200 కిలోమీటర్ తిరిగా ఇంకా 50 కిలోమీటర్ మిగిలి ఉంది. మీరు కూడా కొనుక్కుని మీరు కూడా ఎక్స్పీరియన్స్ పొంది అనేకలు మీరు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.